వారం రోజులు మిషన్ కోసం అంతరిక్షానికి వెళ్లిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుష్ విల్మోర్ సాంకేతిక సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారు. సాంకేతిక సమస్య కారణంగా 8 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. వారిని భూమికి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమవుతూ వస్తున్నాయి. దీంతో వారి రాకపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే వీరు భూమి మీదకు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. రీషెడ్యూల్ ప్రకారం అన్ని సవ్యంగా జరిగితే మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో వీరు భూమిపైకి తిరిగి వస్తారని నాసా తెలిపింది. అన్ని సక్రమంగా జరిగితే అంతకంటే ముందే ఈ ఇద్దరు వ్యోమగాములు భూమికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యోమగాములను మార్చి 12 నాటికి భూమిపైకి తీసుకొచ్చేందుకు టార్గెట్గా పెట్టుకున్నట్లు నాసా వర్గాలు వెల్లడించాయి. అంతరిక్షంలో చిక్కుకున్న ఈ ఇద్దరు వ్యోమగాములను తిరిగి రప్పించేందుకు SpaceX 10 మిషన్ కోసం గతంలో ఉపయోగించిన క్రూ డ్రాగన్ క్యాప్సిల్ను ఉపయోగించనున్నట్టు తెలుస్తోంది. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, బుష్ విల్మోర్ గతేడాది జూన్లో బోయింగ్ స్టార్లైన్ స్పేస్ షిప్లో ISSకి వెళ్లారు. వారం రోజుల మిషన్ కోసం వెళ్లిన వ్యోమగాములు స్టార్లైనర్లో సాంకేతిక లోపం కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. జూన్ 6న ఇద్దరు వ్యోమగాములు ISSలోకి వెళ్లగా అదే నెల 14న తిరిగి భూమిపైకి రావాలి. కానీ స్టార్లైనర్లో హీలియం లీకేజీ నేపథ్యంలో ప్రయాణం వాయిదా పడింది. ఇద్దరు వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం SpaceXతో కలిసి పనిచేస్తోంది. ఫిబ్రవరి 2025లో తిరిగి భూమికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు.